మాకు ఒకటే చెప్పారండి మీడియా వారు, మీ అందరికి కూడా నమస్కారం అండి. స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులకు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నిజంగా కూడా అందరికీ దీనికి కూడా సహకరించినటువంటి మిగతా పార్టీలకు కూడా, అనేక పార్టీలు అన్నిటికి కూడా దయచేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా కాపు సంఘాలు కూడా మా అందరికీ సహకరించినండి. మేము కులాన్ని ఎత్తపోయినా కానీ వాళ్ళు మాత్రం స్వీకరించి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. అలాగే మా సిస్టర్ ఈవిడ మా తల్లి డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా, శకుంతల గారు, ఇట్లా అమ్మ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. మీడియా వారు మీకు కూడా నమస్కారం పెడుతున్నాం సార్. ఆ తల్లి అడిగాము, అన్ని చెప్పామండి, అడిగామండి. సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి, పోలీసు వారు హైకోర్టు. సిపి గారు సాయి కృష్ణ గురించి చెప్పలేరండి, పోలీసు వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము అప్పటి వరకు వెయిట్ చేయండి. చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సిఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము వెనక్కి తగ్గాం. వద్దు మనకు వద్దండి. మేము ఇప్పుడు కూడా అడిగేది ఒకటండి, అడిగేది ఒకటే. ఇవాళ హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్దం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకిస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు. ఒక మాట మక్క ఆగండి దయచేసి. ఆ రోజున మేము కర్మకాండలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిది ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి. అట్లాగే మేము ఎంక్వైరీ చేసామండి. మమ్మల్ని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కలుస్తున్నారండి. మేము కలవటానికి కొంతమందిని వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తాం. దయచేసి ఇంతకు మించి మమ్మల్ని